కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేస్తామని ప్రతిపక్ష నేత హోదాలో రేవంత్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా ఉలుకు పలుకు లేదు. ఈ నెల 12వ తేదీన సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాల పునర్వ్యవస్థీకరణ కోసం హైకోర్టు లేదా సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో కమిషన్ వేనున్నట్లు ప్రకటించారు. అయితే ముఖ్యమంత్రి చేసిన కమిషన్ ప్రకటన కార్యరూపం దాల్చవచ్చునేమో గాని జిల్లాల పునర్వ్యవస్థీకరణ మాత్రం ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ భౌగోళికంగా జిల్లాల సరిహద్దుల మార్పులు చేర్పుల్ని స్తంభింపచేసింది. దీంతో జనగణన 2027 ప్రక్రియ పూర్తయిన తర్వాతే జిల్లాలు, మండలాలు, గ్రామాల పునర్వ్యవస్థీకరణ ప్రారంభించాల్సి ఉంటుంది. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న కె చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్రంలో 10 జిల్లాల్ని 33 జిల్లాలుగా 2016లో విభజించిన విషయం తెలిసిందే. అడగని వారిదే తప్పన్నట్లుగా ఒక అసెంబ్లీ నియోజకవర్గాన్ని కూడా జిల్లాగా ప్రకటించేశారు. దీంతోపాటు రెవెన్యూ డివిజన్లు, మండలాల్ని కూడా కొత్తగా ఏర్పాటు చేశారు. శాస్త్రీయ విధానంలో జిల్లాలు, మండలాల విభజన జరగలేదని అప్పట్లో విమర్శలు వచ్చాయి. ఏపీ, తెలంగాణ సరిహద్దులో ఉన్న వనపర్తి కేంద్రంగా జిల్లా ప్రకటించడంపై పలువురు విస్మయం వ్యక్తం చేశారు. తన కుమారుడు కేటీఆర్ కోసం సిరిసిల్లను జిల్లాగా ప్రకటించారు అన్న విమర్శలు వచ్చాయి. చిన్న రాష్ట్రంలో 33 జిల్లాల అవసరం లేదని పలువురు ఆనాడి అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అశాస్త్రీయ పద్ధతిలో కొందరిని సంతృప్తిపరిచేందుకు జిల్లాల విభజన తంతు సాగిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఒక్క ఖమ్మం జిల్లాను మాత్రమే 2గా విభజించి న్యాయం చేశారు అంటున్నారు. ప్రస్తుతం తెలంగాణలో జిల్లాల కలెక్టర్ల హోదా తహసీల్దార్ ఎక్కువ, ఆర్డీఓకు తక్కువ అన్న రీతిలో ఉంది. వరంగల్ జిల్లాను ఏకంగా 5 ముక్కలు చేసేశారు. కాకతీయ తోరణం ఒక జిల్లాలో, రామపాలయం మరో జిల్లాలో, 1000 స్తంభాల గుడి మరో జిల్లాకు వెళ్లేలా ఉమ్మడి జిల్లాను కోసి పడేశారు. గతంలో ఇవన్నీ వరంగల్ జిల్లాలో ఉన్నాయని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గత వారం జరిగిన ఒక సభలో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తలా తోకా లేకుండా గత బీఆర్ఎస్ పాలకులు వ్యవహరించారు అని ఆయన విమర్శించారు. ఇలాంటి తప్పిదాల్ని సరిదిద్ది జిల్లాలకు ఒక రూపం వచ్చేలా నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరినట్లుగా ఆయన తెలిపారు. ఇలా పలు జిల్లాల్లో ప్రజాప్రతినిధుల నుంచి ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జిల్లాల పునర్వ్యవస్థీకరణపై హైకోర్టు లేదా సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమిషన్ వేస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ కమిషన్లో పరిపాలనా రంగంలో నిపుణులైన వారిని సభ్యులుగా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కమిషన్ సభ్యులు జిల్లాల్లో పర్యటించి ప్రజల నుంచి అభిప్రాయాలు, అభ్యంతరాలు స్వీకరిస్తారు. వాటిని క్రోడీకరిస్తూ ఒక నివేదికను ప్రభుత్వానికి కమిషన్ సమర్పిస్తుంది. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ముఖ్యమంత్రి ప్రకటన మేరకు జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఇప్పట్లో ఆచరణ సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. దీనికి కనీసం మరో 1.5 కాలం ఆగాల్సి ఉంటుందని అధికార వర్గాలు అంటున్నాయి. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలో జనగణన విభాగం ఉంది. జనగణన 2027లో కులగణన కూడా ఉండటంతో గత ఏడాది డిసెంబర్ 31వ తేదీన పరిపాలనా సరిహద్దుల్లో మార్పులు చేర్పుల్ని కేంద్రం నిలిపివేసింది. జనగణన అనేది దేశంలో అత్యంత ప్రాముఖ్యమైన కార్యక్రమం కావడంతో అది పూర్తయ్యే వరకు మార్పులు చేర్పులు సాధ్యం కాదు. ఇదే విషయాన్ని జనగణన కమిషన్ రిజిస్ట్రార్ జనరల్ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పంపించిన సర్క్యులర్లో స్పష్టం చేశారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ, మార్పులు చేర్పులు, కొత్త మండలాల ఏర్పాటు, కొన్నింటిని కలపడం, కొన్ని గ్రామాల్ని విడదీయడం, కలపడం, కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయడం, విడదీయడం, సరిహద్దుల్ని మార్చడం వంటి ప్రక్రియను 2025 డిసెంబర్ 31వ తేదీ నుంచి నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. పేర్లలో అక్షర దోషాల్ని సరిచేయడం కూడా అనుమతించడం లేదని కమిషన్ ఆ సర్క్యులర్లో తేల్చి చెప్పేసింది. నోటిఫికేషన్ ప్రకారం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ నెల వరకు ఇంటింటికి తిరిగి వివరాలు నమోదు చేసే తొలి ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. 2వ దశలో 2027 ఫిబ్రవరి నుంచి జనగణన ప్రారంభమవుతుంది. వాస్తవానికి జనగణనకు 2019లోనే ఏర్పాట్లు చేసినప్పటికీ కోవిడ్ కారణంగా 2021కి వాయిదా పడింది. జనగణన 2027 ఉన్నందువల్ల సరిహద్దుల మార్పులు చేర్పులు ఏమైనా ఉన్నట్లయితే 2025 జూలై 1వ తేదీ కల్లా తెలియపరచాలని, మ్యాప్లతో పాటు పూర్తి వివరాల్ని 2025 డిసెంబర్ 31వ తేదీ సమర్పించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సమాచారం పంపించారు. ఈ గడువు ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ జిల్లాల పునర్విభజన, పునర్వ్యవస్థీకరణపై వివరాలు, మ్యాప్లను పంపించలేకపోయింది. దీంతో జనగణన ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఈ పనికి శ్రీకారం చుట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈలోగా కమిషన్ ఏర్పాటు చేసే ప్రజల నుంచి అభ్యంతరాలు, అభిప్రాయాలు స్వీకరించి నివేదిక తయారు చేయిస్తారా లేదా అనేది ముఖ్యమంత్రి నిర్ణయంపై ఆధారపడి ఉంది.